నమస్కారం, డెన్నిస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కందుకూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా బంగారు కీళ్ల మార్పిడి ఆపరేషన్ విజయవంతం పేర్కొన్న వైశాల ఎండి రామస్వామి. వైసీపీ గూటికి కేతిరెడ్డి రామకోటారెడ్డి కుటుంబం జగన్ సమక్షంలో చేరిక. కావలిలో రాష్ట్ర మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు జరిపిన టీడీపీ నేతలు మున్సిపల్ కార్మికులు ఇబ్బందులకు గురిచేసే చర్యలను అడ్డుకుంటాం నిరసన కార్యక్రమంలో పేర్కొన్న సిపిఎం నేతలు. ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన భవంతుల తొలగింపు ప్రారంభం. వివరాలు. కావలి కందుకూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో బుధవారం బంగారు కీళ్ల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్లు ఆసుపత్రి ఎండీ డాక్టర్ రామస్వామి తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బయాట్ మెడిసిన్ కంపెనీ యూరో గోల్డ్ని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా కావలి మండలం చెన్నాయపాలెం పట్టపాలెంకి చెందిన 60 సంవత్సరాల ఎల్లంగారి పొలంకు విజయవంతంగానే ఈ ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. ఈ ఆపరేషన్ వల్ల రియాక్షన్, ఎలర్జీ, ఇన్స్పెక్షన్ రావని, ఎక్కువ కాలం మనిగ్గా ఉంటుందన్నారు. ఈ సర్జరీ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీనివాసులు, వంశీకృష్ణ, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారని వివరించారు. మోకాలు మార్పిడి ఆపరేషన్స్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం మన హాస్పిటల్లో. ఇప్పుడు మోకాలు మార్పిడి ఆపరేషన్లో కొత్త రకం అంటే ఇప్పుడున్న ఇంతకుముందున్న ఇంప్లాంట్ కంటే బెటర్ ఇంప్లాంట్ అంటే గోల్డెన్ నీ అంటే బంగారుతో చేసిన మోకాలు మార్పిడి ఆపరేషన్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఓరో కంపెనీ ద్వారా మనం ఫస్ట్ టైం లాంచ్ చేసాం ఇక్కడ. అంటే బంగారు నీ రీప్లేస్మెంట్. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇంతకంటే ముందు చేసిన మోకాళ్ళ మార్పిడి ఈ కీళ్ళు ఏదైతే దొరుకుతున్నాయో దానికంటే ఈ కీలు పేషెంట్కి చాలా స్మూత్గా ఉంటుంది, రియాక్షన్స్ ఉండవు, అలర్జీ ఉండదు, బయోడిగ్రేడబుల్ అంటే బాగా బాడీలో అబ్జార్బ్ అయిపోతుంది, స్మూత్నెస్ ఉంటుంది. పేషెంట్కి బాగా ఇమ్మీడియట్గా రెండో రోజు బాగా మడవడం, చాపడం, నడవడానికి బాగా కంఫర్ట్ జోన్లో ఉంటుంది. అది ఫస్ట్ టైం ఆంధ్రాలో ఓరో కంపెనీ ద్వారా ఆంధ్రాలో ఫస్ట్ టైం మన కందుకూరి హాస్పిటల్లో ఈరోజు చేశాము. అది మీకు తెలియపరచడానికి ఈరోజు పిలిచాను. ఆ క్లిప్స్ మీకు చూపిస్తాను. ఎంత ఖర్చు అవుతుంది? ఇంప్లాంట్ కాస్టే ₹1,00,000 అవుతుంది ఇది పేషెంట్కి. అది ఇంతకుముందు ఇప్పుడు దాకా వాడిన ఏంటంటే టైటానియం మీద కోబాల్ట్ క్రోమియం లేయర్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా టైటానియం మీద గోల్డ్ వస్తుందన్నమాట మనకు. అది సో ఈ నీ రీప్లేస్మెంట్ ఫస్ట్ టైం ఆంధ్రాలో చేసాం మనము. సో చాలా సక్సెస్ఫుల్గా చేసాం. పేషెంట్ కంఫర్టబుల్గా ఉంది. అది రేపటి నుంచి పేషెంట్ నడిపిస్తాము. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్కి ఏ అలర్జీలు కానీ, ఇంప్లాంట్ అలర్జీస్ కానీ, రిజెక్షన్స్ కానీ ఏముండదు. బాడీలో గోల్డ్ అనేది మన ఒంట్లో ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. అంటే యాక్సెప్ట్ చేస్తుంది మన ఒళ్ళు గోల్డ్ని. సో అడ్వాంటేజ్తో ఫస్ట్ టైం యూరో కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారు. దాన్ని మనం ఆంధ్రాలో ఫస్ట్ టైం మనం చేసాం, కందుకూరి హాస్పిటల్లో చేసాం. కందుకూరి హాస్పిటల్ ఈ సర్జరీకి సహకరించిన మా టీం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ ఒరిజినల్ డివిడీలు ఉన్నాయి, అందరికి ఇచ్చేస్తున్నాయి. ఫోటోస్ డివి రెండు ఉన్నాయి. ఈ అవకాశాన్ని పేషెంట్లు ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. హలో, వీడియో ఉంది, ఇప్పుడే ఇస్తాను. వేసిందా చూపిస్తాను. రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బావ, మేనల్లుళ్ళు కావలికి చెందిన రామకోటారెడ్డి, శశిధర్ రెడ్డి కుటుంబం బుధవారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత కొంతకాలంగా రామకోటారెడ్డి కుటుంబం టీడీపీ పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న భావనలో ఉన్నట్లు ప్రచారం కొనసాగింది. ఇటీవల రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కేతిరెడ్డి రామకోటారెడ్డి ఇంటికి ఇందుకు హాజరై చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో బుధవారం కేతిరెడ్డి కుటుంబం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడం జరిగింది.
జిల్లా మంత్రి సోమిరెడ్డి కుటుంబంతోనూ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబంతోనూ వీరికి బంధుత్వం ఉంది. అన్న బాబు అన్న ఒక మాల అన్న సేనన్న ఒక మాల ఆయన చేత ఇచ్చాను. తాతయ్యకి వెల్కమ్ ఈ దండ తాతకి 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 అది ఈ తాతకు కావలిలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు వినాయకుడి గుడి సెంటర్ మార్సా సెంటర్లో నిర్వహించారు. లోకేష్ సేవా సమితి ఆధ్వర్యంలో వాయినంద ప్రెస్ వీధిలోని స్థానిక వార్డు కౌన్సిలర్ వడ్లమూడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుత్తికొండ కిషోర్, ద్రోణాదుల వెంకట్రావు, ఉప్పు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. అయితే అభినయనం జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి 36వ జన్మదిన వేడుకలు ఈరోజు 37వ వార్డు అయినటువంటి వడ్లమూడి వెంకటేశ్వర గారు, అదేవిధంగా ఉప్పు వెంకటస్వామి గారు వీరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ వార్డునందు జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ఐటీ మరి పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారు ఈరోజు భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో మన రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేదానికి ఈ 2 రంగాలలో దరిదాపులుగా 27 అవార్డులు సాధించినటువంటి మినిస్టర్గా పేరుగాంచినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖల్లో మరింత పురోగతి సాగించాలని మన తెలుగుదేశం పార్టీ మేము గత 4 సంవత్సరాల క్రితం ఈ నారా లోకేష్ అభిమాన సంఘం మన 39వ వార్డు 37వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి వడ్లమూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ సేవా సంఘ కార్యక్రమాలు బీబీఎస్ దగ్గర బయట చేస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సరం వెంకటేశ్వర్లు వార్డులో మనకున్న వార్డు ప్రజలు పిల్లల మధ్య చేయాలని ఈ కార్యక్రమం అనుకోవటం చాలా ఆనందించదగ్గ విషయం. అయితే వెంకటేశ్వర్లు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంతో పాటు కొంతమంది పిల్లలకి అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానుల్ని ఆయన సన్మానించడం అలవాటు. అయితే ఈ సంవత్సరం పిల్లలకి ఏదో గిఫ్ట్లు ఇద్దాము అని చెప్పడం జరిగింది. స్థానిక మార్సా సెంటర్లో తెలుగుదేశం బీసీసీఎల్ నాయకులు తాళపల్లం సత్యనారాయణ ఆధ్వర్యంలో లోకేష్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏరియా వైఎస్ఆర్ చైర్మన్ గుత్తికొండ కిషోర్ బాబు, సత్యనారాయణ, ఎంఎస్ గౌడు, వంశీ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి 36వ జన్మదిన వేడుకలు ఈరోజు మన తాళపాలెం సత్యనారాయణ గారి మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు కావలి మానసా సెంటర్ నందు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం ముఖ్యంగా మనం ఈరోజు నారా లోకేష్ బాబు గారి గురించి తెలుసుకోవాలని అంటే రాజకీయాల్లో అడుగుపెట్టిన వెంటనే
ముందుగా కార్యకర్తలకి సంక్షేమ నిధిని ఒకటి ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యాన్ని కల్పించినటువంటి భారతదేశంలో ఏ పార్టీ అయినా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ, మన నాయకుడు నారా లోకేష్ బాబు గారని అందరికీ అర్థం చేసుకోవాలి. మంత్రివర్యులు ఐటీ శాఖ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ బాబు గారి 36వ జన్మదిన వేడుకల సందర్భంగా కావలి మాన్సా సెంటర్లోని అభిమానుల తరపున చేయడం జరిగింది. నారా లోకేష్ గారు మినిస్టర్గా అయిన కాడి నుంచి 13 జిల్లాల్లో ప్రతి వీధిలో సీసీ రోడ్లు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఒక అగ్రగామి స్థానంలో పల్లెల్లో ప్రతి ఒక్కరికి సిమెంట్ రోడ్డు సదుపాయాలు కల్పించి ఎంతగానో అభివృద్ధి చేసినదే ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా నారా లోకేష్ బాబు గారికే దక్కుతుందని మున్సిపల్ కార్మికుల ఇబ్బందుల గురించే చర్యలను అడ్డుకుంటామని సిఐటియు సిపిఎం నేతలు పి పెంచలయ్య, తాళూరు మాలాద్రిలో పేర్కొన్నారు. బుధవారం మున్సిపల్ కార్మికులతో కలిసి కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సిఐటి యూనియన్ కార్మికులు పాల్గొన్నారు. ఆపాలి స్కానింగ్ మిషన్లు మెడలు వేసే విధానాన్ని, స్కానింగ్ మిషన్లు మెడలు వేసే విధానాన్ని, స్కానింగ్ మిషన్లు మెడలు వేసే విధానాన్ని, స్కానింగ్ మిషన్లు మెడలు వేసే విధానాన్ని. ఈ రెండు ఒకే సారాంశం కలిగినటువంటి జీవో. ఈ జీవోని ఆర్టీఎంఎస్కి వ్యతిరేకంగా కార్మికులు, రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు దాదాపు 35,000 మంది కార్మికులు 3 సంవత్సరాలుగా ఈ విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నారు, సమ్మెలు చేస్తూ ఉన్నారు. సమ్మెల్లో ఒప్పందంలో భాగంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం 279 జీవోని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని చెప్పేసి చెప్పటం జరిగింది. చెప్పిన తరువాత కూడా ఆర్టీఎంఎస్ విధానం అని చెప్పి అధికారులు తీసుకొచ్చి ఈ ఆర్టీఎంఎస్ విధానంలో ఫోటోలు తీయడం, 350 గేట్లు స్కానింగ్ మిషన్ టచ్ చేయడం, కార్మికులకి స్కానింగ్ మిషన్ కలిగినటువంటి దాన్ని మెడలో వేయడం, ఇవన్నీ కూడా అధికారుల ఒక దురుద్దేశం. ప్రభుత్వం కార్మికుల పట్ల వ్యతిరేకత ఉన్నటువంటి ఒక జీవోని తీసుకొచ్చి కార్మికుల పట్ల వేధింపులకు 2 రోజులుగా కావలి మున్సిపల్ అధికారులు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున, సిఐటియు తరఫున ఈ స్కానింగ్ మిషన్ కార్మికులు మెడలేసేదానికి ఖచ్చితంగా వ్యతిరేకం. లెటర్ రాసి ఇచ్చేదను ఆఖరికి ఈ రోజు వచ్చేసరికి ఈ ఫోటోలు తీసే పని, మెడలో స్కానింగ్ వేసేటువంటి పని చేసేసారు. అందువల్ల ఎందువల్ల కార్మికులను వేధింపులకు గురి చేయటం, వాళ్ళు ఏదన్నా పాసుకుపోయినా లేకపోతే వచ్చేసరికి ఏదైనా పక్కన వాళ్ళతో ఎవరైనా ఇబ్బంది వస్తే ఏందని అక్కడ మాట్లాడినా వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకునేదానికి, తొందరగా ఇంటికి పంపించేదానికి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు పాలకవర్గం వ్యవహరిస్తూ ఉంది. ఇది తెలుగుదేశం యొక్క విధానాల్లో భాగంగానే ఇది జరుగుతుందని చెప్పి మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తూ ఉన్నాం. కార్మికులు కూడా విస్తృతంగా ప్రచారం చేయాలా, ప్రజలందరికీ కూడా ఈ విషయం చెప్పాలా. చెత్త విషయం ఏదో కార్మికులకే, మున్సిపల్ వర్కర్లకే వాళ్ళకే ఇబ్బంది అనేటువంటి కాదు, ప్రజలకు కూడా ఇబ్బంది అనేటువంటి విధానాలు అనేది మనందరం కూడా, మన కార్మిక వర్గం కూడా, సిఐటి కూడా, మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా ప్రజలకు, టౌన్లో ప్రజలకి తెలియజేయాలని. సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా 2వ పట్టణ సిఐ జీవి సుబ్బారావు హాజరై పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. సేవా సంస్థ తరఫున టీడీపీ నాయకుడు మధుబాబు నాయుడు, వెటరన్ క్రీడాకారిణి రామసుబ్బమ్మ తదితరులు సన్మానించారు. సంయుక్త సేవా సంస్థ నిర్వాహకులు సురేంద్రతో పాటు సత్యం తదితరులు పాల్గొన్నారు. సప్లై చేస్తుంటారు. ఆ సప్లై చేస్తున్న క్రమంలో ఈ చేసేదానికి ఈ నాటి నుంచి కూడా ఒక పెట్టింది పేరు. గతం నుంచి కూడా సేవా కార్యక్రమాలకు కానీ ఏదన్నా చేయాలంటే కావాలి ముందుండేది. దాంట్లో భాగంగా ఈరోజు ఆ సేవా కార్యక్రమాలు ఎన్నున్నా ఒక ఆటో నడుపుకుంటూ ఆయనకంటూ ఒక జీవనం సాగించుకునే జీవనం కూడా కష్టమైన పరిస్థితి, ఆటో నడుపుకుంటే ఉండే ఒక సురేంద్ర
ఈరోజు కావలి మొత్తంలో ఎన్ని సేవా సంస్థలు ఉన్నాయో, ఇప్పుడు నా పేరు మీద కూడా ఒక కర్ణగుంట మధుబాబు నాయుడు సేవా సంస్థ ఉంది, ఒక అంటే రకరకాల సంస్థలు ఉన్నాయి అందరి పేర్ల మీద కూడా. కానీ ప్రజల్లోకి పేదల్లోకి నిత్యం లోపలికి పోయి చొచ్చుకొని పోయి ఎక్కడ బడుగు బలహీన వర్గాలు ఎక్కడ తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళని గుర్తించి ఎక్కడైనా ఫస్ట్ టైం ఇది కావల్లో ఇది చేయటం ఫంక్షన్లో మిగిలిపోయిన దాన్ని తీసుకెళ్ళి వృధాగా పారేసే కన్నా దాంతో 10 మంది కడుపు నింపుతామనే ఆ భావం రావటం అనేది సురేంద్ర గారికి నిజంగా గర్వించదగ్గ విషయం. పొట్టకూటు కోసం పనులకు వెళ్ళిన మహిళను పాము కరవడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. బుడంగొండ కాలనీకి చెందిన మహిళ పనులకు వెళ్లిన సమయంలో పాము కరవడంతో కావలి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతుంది. ఎక్కడ కలిసింది? ఎందువల్ల? ఎక్కడ? ఇంట్లోనా? అక్కడ పొలంలో గంటలో ఉంది. ఏం పాము అది? చేపల వేటకు వెళ్లిన వ్యక్తిని అడవిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తి జలదంగ మండలం చెందిన వ్యక్తిగా తెలిసింది. కావలి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. చేపలు చనిపోయాను సార్. ఆ గడ్డలో గుండా వస్తుండే నేను. అబ్బాయి కొంచెం దూరం ఉండి ఒక 20 అడుగుల దూరం అబ్బాయి ముందు వస్తుంది. మనకేమో గడ్డలో ఉంటాయని మనకేమో ఊహించుకుపోతుంది. ఆ గడ్డలో గుండా వస్తున్నాం. అదే అందరూ పోయి పశువులు పోతూ ఉంటాయి. దావులు కూడా ఎప్పుడు పశువులు తిరుగుతూ ఉంటాయి దాంట్లో. మనం అట్లా ఊహించుకొని పొందులు ఉంటాయి. పైన పడితే కూడా మనం తిరిగిపోయా. నాకు మంచి పైన పెట్టుకుంటుంది. పెద్ద కాకేసాక అబ్బాయి బతికిద్దాడు. అబ్బాయి వచ్చిన పట్టు కూడా ఉంది. ఆమెను అరిషాడు అక్కడ చేసిన ఛాన్స్ క్లాస్ పడిపోయింది. అక్కడ చేసుకుని పెదపవన్ రోడ్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం స్థల సేకరణలో భాగంగా ప్రైవేటు స్థలంలో భవనాలను ఇతర షెడ్యూళ్లను తొలగిస్తున్నారు. పెదపవన్ బస్టాండ్ నుంచి మానస సెంటర్ థియేటర్ వరకు కొంతమంది స్వచ్ఛందంగా తొలగించుకోవడం జరుగుతుంది. జనసేన పార్టీ సభ్యత్వాలపై యువత మొగ్గు చూపుతున్నారని జనసేన నాయకులు మణికంఠ, ఋషులు తెలిపారు. కావలి కోఆపరేటివ్ కాలనీలో ఓటు హక్కుపై అవగాహన సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పలువురు యువత సభ్యత్వాలు తీసుకున్నట్లు నాయకులు తెలిపారు. ఇలాంటి మహిళలు రావాలి కానీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కావలి రామిశెట్టి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గంలో ఓటర్ నమోదు కార్యక్రమం అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగడం జరిగింది. ఈరోజు మన సాయి జూనియర్ కాలేజీ అలాగే ఎంఎస్ఆర్ ఈ మొత్తం ఈ 3 కాలేజీ ద్వారా యువత బాగా ఆసక్తిగా చూపిస్తున్నారు పార్టీలో చేరడానికి. యువత ఎక్కువగా మహిళలు కానీ యువకులు కానీ అదేవిధంగా వృద్ధులు కూడా బాగానే మన జనసేన పార్టీకి మా బ్రహ్మరథం పట్టే పరిస్థితి ఈరోజు అనిపిస్తుంది. ఈరోజు కావలి నియోజకవర్గంలో శ్రీ సాయి కోఆపరేటివ్ కాలనీలో సభ్యత్వ నమోదు మరియు ఓటర్ నమోదు కార్యక్రమం చేయడం జరుగుతుంది. నిన్న విట్స్ కాలేజ్ సెంటర్లో చేశాము. ఈరోజు అదేవిధంగా కోఆపరేటివ్ కాలనీలో చేస్తున్నాం. వైసీపీ టీడీపీ పార్టీలు ఓట్లను తొలగిస్తూ ఉంటే జనసేన పార్టీ తరఫున మేము కొన్ని రోజులుగా ఓట్ల నమోదు చేయిస్తూ ఉన్నాం. కావలి పట్టణంలో జనసేన పార్టీ తరఫున ఓటర్ నమోదు కార్యక్రమ అవగాహన మరియు అలాగే
జనసేన పార్టీ సభ్యత్వం కార్యక్రమం నిన్నటి నుంచి నిర్వహించడం జరుగుతుంది. నిన్న పీబీఆర్ విట్స్ కాలేజ్ సమీపంలో భారీ ఎత్తున విద్యార్థులైతేనేమి, యువకులైతేనేమి, తర్వాత మహిళలైతేనేమి అందరూ 200 మంది దాకా సభ్యత్వం నమోదు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ ఎంఎస్ఆర్ ప్రాంగణం, కాలేజ్ ప్రాంగణంలో ఇక్కడ మొత్తం విద్యార్థులైతేనేమి, అలాగే యువతనైతేనేమి భారీగా ఓటర్ నమోదు, అలాగే పార్టీ సభ్యత్వం నమోదుకు వాళ్ళే స్వయంగా వచ్చి మన పార్టీని ఆదరిస్తున్నారు. డెన్నీస్ ఇతరులతో సమాప్తం. నమస్కారం.